ఓ ప్రజలారా, కొంతమంది సన్నాసులు సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం ఇంకేమైనా ఉంటే ఏమీ లేకుండా కుక్కల కంటే హీనంగా బతికే స్థితికి వస్తారు. రోజు రోజుకు మానవత్వం అనేది చచ్చిపోయింది. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఈ జగిత్యాల జిల్లాలనంట ఒక దంపతులకు పిల్లలు లేరంట. ఆస్తిపాస్తులు మస్తుగున్నాయంట. పిల్లలు లేకపోయేసరికి ఏం చేసారు, మామూలుగా పిల్లలు లేకుంటే ఏం చేస్తారు, ఓ మరిది కొడుకో లేకపోతే బావ పిల్లలకో లేకపోతే అక్క ఇళ్ళ పిల్లలకో ఇవ్వడం జరుగుతుంటుంది. ఎంత అంటే ఎంతో కొంత మన రక్తంగా నా ఉద్దేశంతో గట్టనే ఇక పుణ్య దంపతులు ఏం చేశారంట, ఆ జగిత్యాల మరిది కొడుకు ఇచ్చిరట. అంటే భర్త చనిపోయిన కాడికే ముసలామె ఏం చేసింది, మా మరిది పిల్లలే కదా, నా పిల్లలు అయితే నా మరిది పిల్లలు అయితేంది, వీళ్ళ బువ్వకేమో నేను ఆశపడతాను కానీ గట్టినే ఎతికిల పడ్డనాడు లాస్ట్ తలగూరు కానీ పెట్టదా. ఇప్పుడు ఎవరైనా ఏం చేసి చనిపోయినాక తలగూరు అయితే పెడతాం. ఇక తలగూరుకి ఆశపడి ఆ ముసలామె కోట్ల రూపాయల ఆస్తి మొత్తం రాసిచ్చిందంటే ఈ సన్నాసుల పేరు మీద. ఈ సన్నాసులు ఏం చేసి మంచిగా వాడుకుంటా కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మంచిగా రాజలేక తిరుగుతున్నారంట ఊర్లో పోయి. చివరికి ముసలామె జరంతా పానం బాగలేకపోయేసరికి నిన్న మన దవాఖానలు వేసారు. దవాఖానలు వేసినా కానీ ఆమె బిల్లు ఆమె పైసలు పెట్టి కట్టిరట. అయిపోయింది, కాలం కూడింది, చనిపోయింది. మరి చనిపోతే ప్రజలారా జర్ర ఒక మానవతంతో ఆలోచించండి. చనిపోతే ఆ పెద్ద మనిషికి తలకూర్మి ఎవడు పెట్టాలి? ఎవడు పెడతాడు? ఎవడైతే ఆస్తి అనుభవిస్తుండో వాళ్ళే పెట్టాలి. ఆస్తి కాదు, ఆస్తి ఉన్నా లేకున్నా మన దగ్గర పెడతారు. ఓ అన్న కొడుకులా, తమ్మినికి పిల్లలా, లేకపోతే అక్క పిల్లలా, చెల్లె పిల్లలా, మన రక్త సంబంధికులు తలకూర్మి పెట్టాలి. గది ధర్మం. కానీ ఈ దౌర్భాగ్యులు, ఈ దుర్మార్గులు ఏం చేసిరు, నేను పెట్టానని పంచాయతీ పెట్టుకురంట. పెట్టుకొని ఇప్పుడు ఆడ హాస్పిటల్ చచ్చిపోయిన పీనిగా దవాఖానలు ఆపరు కదా, హాస్పిటల్లో ఎంతో కొంత బిల్లు తీసుకుంటూ అంబులెన్స్ ఇచ్చి పంపించినాక ఊరికి వేసుకొచ్చినట్టు పీనిగాని. ఊరికి వేసుకురాగానే అందులో ఒక కొడుకు జర్రంత మానవత్వం ఉన్నదో ఏమో ఉంటే ఆడ ఏం చేసిందంటే తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టినట్టు పీనిగాని. అక్షరాల 6 గంటల సేపు పీనిగాని ఇంటి ముందరనే పెట్టిరంట. చూడండి అక్కడ చూసిన వాళ్ళ హృదయాలు ఎట్ట కదిలిపోవచ్చునో. 6 గంటల సేపు పీనిగా ఇంటి ముందర పెడితే ఈ తలగూరు పెట్టడం ఉండకూడదు అంటే వీడు మాత్రం పెట్టే కాలం లేదు. నేను పెట్టనంట. మరి నువ్వు తలగూరు పెట్టనప్పుడు ఏం అక్కడికి తీసుకున్నావు? ముసలామె ఆస్తిపాస్తులు మొత్తం ఇల్లు రాసుకుంటేవి, భూమి రాసుకుంటేవి, బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటేవి, అన్ని రకాలుగా తీసుకొని ఎలా తలగూరు పెట్టనంటే మరి ఎవరిది ఆ సొమ్ము ఉందనుకున్నప్పుడు ఆ దుర్మార్గుడా. ఆ పెద్దోడు తీసుకొచ్చి ఆడనే పెడితేనేమనుకుంటే ఆయన పాడైపోను, వానికి శాస్త్రాలు అడ్డం వచ్చిందంట, ఇంట్లో బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి చేస్తారంట. ఇలా తలగూరు పెట్టినోడు మళ్ళీ రేపనాడు కారణం చేయొద్దని మూడో సన్నాసి గారు చెప్పిండట. చెప్పేసరికల్లా ఆడుకొద్ది ఆడు బ్యాక్ అయిపోయినాడు. నేను పెట్టను, ఎందుకంటే నా ఇంట్లో శుభకార్యం ఉంది, నేను తలగూరు పెట్టను. ఏ శాస్త్రంలో రాసిందిరా నాయన? ఎక్కడ పోతుంది? ఈ దుర్మార్గులు బతుకున్నప్పుడు చూడపోయి సచ్చినాక కనీసం చివరి క్షణాల్లో తలగురిమి పెడితే సరే, ఆమె ఆత్మ అనేది స్వర్గం పోద్దో నరకం పోద్దో, స్వర్గం ఉందో లేదో ఓనికి తెలియదు సంగతి. కానీ అది ఇంకో ముచ్చట, అది పెడితే మళ్ళీ ఇంకొక అవుతుంది ఆ ముచ్చట. కానీ తన ఆస్తి మొత్తం సంకనాకు ఇచ్చి ఆస్తి అంతా తిన్నాక తలగూరి పెడతందుకు కనీసం చేతులు రాలేదంటే ఈ లుచ్చలని ఏ చెప్తారు కొట్టాలి? ఒకసారి జనాలు మీరు చెప్పారు. ప్రభుత్వ అధికారులు, అక్కడున్న పోలీసులు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని, రాజకీయ నాయకులు చొరవ తీసుకొని ఆ సన్నాసుల దగ్గరికి వెళ్ళి ఆ ముసలామె చచ్చిపోయిన ఆస్తిపాసులు ఎన్ని అనా పైసతో సహా ఏదైనా ట్రస్ట్కి ఇస్తే ఆ ముసలామె ఆత్మ శాంతిస్తుందని అక్కడ ఉన్న జనాలు మొత్తం అనుకుంటారంట. ఎందరో మంది ఎన్నో రకాలుగా రండి రా మమ్మ కానీ తలగూరు పెట్టిపోరని ఎంత బదిలైనా కానీ ఆ దుర్మార్గులు మాత్రం మనసు అయితే ఒప్పలేదంట. చూడురి, ఏం పనికి పుట్టిర్రా మీరు? కంట్రోల్ బియ్యం పుచ్చిపోతే అని పుట్టిరా, లేకపోతే ఏం పనికి పుట్టిరు? ఏమన్నా పాపం చేసింది ఆ ముసలి? చచ్చిపోయినాక తలగూరి పెట్టుర్రి, కోట్ల రూపాయల ఆస్తి తీసుకొని అంటే తలగూరి పెడుతుంది కూడా మీ చేతులు రాకుంటే మీ బతుకు పాడైపోను. ఎందుకు పుట్టిరు? ఏం కథ? అక్కడ ఉన్న ఊరోళ్ళు అయితే తూ అంటున్నట్టు ఆలే కాదు, యావత్ రాష్ట్రం మొత్తం ఆ లవ్ పడితే ముఖం మీద ముస్తటే కుడుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ముసల్దాని ఆస్తి మొత్తం తీసుకొని ఏదన్నా టెస్ట్కి రాస్తే ఆ ట్రస్ట్ వాళ్ళు 4 రోజులు ఆడ ఏది పేదలు ఉంటారు, అనాథలు ఉంటారు కదా, వాళ్ళకు బుక్కడ బోబెట్టినా కానీ ఆ చచ్చిపోయిన ఆత్మ శాంతిస్తుండొచ్చు. ఇక ఉంటాయి ఈ సన్నాసుల గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పినా కానీ నాసిక్ కనిపిస్తుంది. శిశి మీలాంటి వాళ్ళు పోయి బండెడు రాళ్ళు కట్టుకొని ఆ బాయిల దిగి చచ్చినా కానీ నష్టం లేదు. మీ వల్ల భూమికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇక ఉంటా మరి.